ఎన్నో సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, వీటన్నిటికీ సమాధానం, పరిష్కారం మనకు లోకంలో లేదు, దేవుని పాదాల దగ్గర ఉంది. నీ ఆత్మ వెతుకుతున్న సంతోషం, నీ ఆత్మ వెతుకుతున్న ఆదరణ, నీ ఆత్మ వెతుకుతున్న ఆనందం దేవుని సన్నిధిలోనే ఉంది, దేవుని పాదాల దగ్గరే ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు వచ్చావు, నీకు మేలా కీడా? మేలు. ఆయన సన్నిధికి వచ్చావు, మేలు. కాబట్టి ఈ విధంగా ఆత్మ మనల్ని దేవుని కొరకు రేపిన ప్రతి ఘట్టంలో, ఆత్మ మనకి ఇచ్చిన ప్రతి హెచ్చరికని మనం గైకుంటే ఎంత బాగుండు. కానీ ఏం చేద్దాం? ఆదివారం కాబట్టి ఈ పూట మనం ఆలకించాం, కానీ మిగిలిన 6 రోజులు మాత్రం కొద్దిగా డౌటే. ఆదివారం కాబట్టి కొంతమంది ముందుకు వెళ్తామని కనపడ్డారు కాబట్టి కొద్దిగా మనం కూడా, అందరూ పోతున్నారు నేను కూడా పోవాలి, మరి ఈరోజు ఆదివారం కదా అని వచ్చావు అనుకుందాం, సగం సంతోషం. కానీ మిగిలిన 6 రోజులు కూడా నువ్వు ఆత్మస్వరాన్ని విని నడిపించబడ్డావు అనుకో, సూపరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురన్నాడు. కుమారుడు అంటే తండ్రి వలనే ప్రవర్తించువాడు. కుమారుడు అంటే తండ్రి నుండి ఉద్భవించిన వాడు. కుమారుడు అంటే తండ్రి పోలిక కలిగిన వాడు. కుమారుడు అంటే తండ్రి సారూప్యం కలిగిన వాడు, స్వరూపం కలిగిన వాడు. కుమారుడు అంటే తండ్రి స్వభావాన్ని పుణికి పుచ్చుకున్నవాడు. బా, ఎంత మంచి మనసయ్యా నీది. మీ నాన్నకి ఎలాంటి మనసు ఉందో, బా, నేను చూస్తే మీ నాన్న చూసినట్టే ఉందయ్యా. ఆ దయాగుణం, ఆ దానగుణం, ఆ కనికరం, ఆ చక్కని పలకరింపు, ఆ చిరునవ్వు అంతా మీ నాన్న చూసినట్టే ఉందయ్యా అని కొంతమందితో మనం అన్నాం. అర్థమైందా? కుమారుడు తండ్రికి మారుగా కనబడుతున్నవాడు, కానీ తండ్రి తత్వం, తండ్రి ప్రేమ, తండ్రి పోలిక, తండ్రి స్వరూపం, తండ్రి స్వభావం టోటల్గా చూపించిన కుమారుడు ఉన్నాడు, దైవ కుమారుడైన క్రీస్తు. ఆయన దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. ఎక్కడ కూడా తండ్రికి ఎదురాలా. గెత్సమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని కూడా ఆయనను నా చిత్తము కాదు నీ ఇష్టమే సిద్ధించుగాక. అవునా? ఎక్కడ కూడా తండ్రికి ఎదురు రాలా. అన్ని విషయాల్లో తండ్రికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు. దేవుని ఆత్మచేత నడిపించబడిన దైవ కుమారుడైన క్రీస్తు, ఆయన వ్యవహారాన్ని బట్టి మనం ఆయన ఎవరో గుర్తుపట్టగలం, ఆయన దేవుని కుమారుడు అని. ఈ మాట పేతురు చెప్పాడు, దెయ్యాలు కూడా చెప్పినాయి. లూకాసు సువార్త 8:26లోను మీరు కిందికి చదివితే, మత్తయి సువార్త 8:28లోను మీరు చదవగలిగితే, అక్కడ దురాత్మ పీడితులైనటువంటి 2 వ్యక్తులు మత్తయి సువార్తలో కనపడతారు, లూకాసు సువార్తలో ఒక వ్యక్తి కనపడతాడు. ఆ 2 వ్యక్తులు ప్రభు ముందుకు వచ్చినప్పుడు ఏమని కేకలు వేశారు? వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, అద్దుగో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అన్నారు. కేఫా కూడా అన్నాడు. నేనెవరైనా జనులు అనుకుంటున్నారని ప్రభు అడిగినప్పుడు, దేవుని కుమారుడైన క్రీస్తు. ఎందుకంటే నువ్వు వ్యవహరించే తీరు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, నీ విధానం అంతా గమనిస్తుంటే ఇది ఒక మనుషుడు జీవించే జీవితం కాదు, మనుషుల మధ్యలో దేవుడు జీవిస్తున్న జీవితం. హల్లెలూయా. ఏ జీవితం? మనుషుల మధ్యలో ఒక మనిషి బతుకుతున్న బ్రతుకు కాదు ఇది. మనుషుల మధ్యలో ఆ పరమాత్ముడే వచ్చి జీవిస్తున్న జీవితం ఇది. యేసుప్రభు అన్నాడు, నా అంతటా నేను రాలేదు, నన్ను పంపిన నా తండ్రి మూలంగా నేను వచ్చాను. నా అంతటా నేను జీవించట్లేదు, నన్ను పంపిన తండ్రి మూలంగా నేను జీవిస్తున్నాను. నేను చేసే క్రియలు నా అంతటా నేను చేయట్లేదు, నా తండ్రి ద్వారా ఇవన్నీ కూడా చేస్తున్నానని అనేక పర్యాయాలు ఆయన మాట్లాడాడు. తండ్రి చిత్తము దైవ కుమారుడు నెరవేర్చడానికి మధ్యలో వాడబడిన వ్యక్తే పరిశుద్ధాత్మ. ఎవరో? పరిశుద్ధాత్మ.
తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. దేవునికి మహిమ. అది పరిపూర్ణం. పరిశుద్ధాత్మ ద్వారా యేసు సంపూర్ణంగా తండ్రి చిత్తం నెరవేర్చాడు కన్ఫామ్. సిలువలో ఆయన పలికిన మాట ఏమిటండి? 6వ మాట 7వ మాట? 6వ మాట, సమాప్తమైనది. ఏ ఉద్దేశంతో, ఏ చిత్తంతో, ఏ ఆలోచనతో నా తండ్రి నన్ను భూమి మీదకి పంపించాడో అది మొత్తం నెరవేర్చి సమాప్తం చేశాను అని ఫైనల్గా తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని యేసు తల వంచి ప్రాణము విడిచాను. తండ్రి యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చి సిలువలో సమాప్తమైందని పలికాడు. అలా తండ్రి యొక్క చిత్తమంతా యేసుకు ఎలా తెలిసింది, యేసు ఎలా నెరవేర్చాడంటే అది పరిశుద్ధాత్మ సహాయంతోనే నెరవేర్చాడు. తండ్రికి కుమారునికి మధ్య వారధిగా వ్యవహరించిన వాడు పరిశుద్ధాత్మ. అర్థమైందా? ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ ఆత్మే ఈరోజు మనకి ప్రభువు కూడా మధ్య వారధిగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. మన కంటికి కనబడాడు కానీ మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, నిరంతరం మనతోనే ఉంటాడు. అనేక వాగ్దానాలు ఆయన గురించి ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయి వేరొక ఆదరణకర్తను మీకోసం పంపుతాడు. తర్వాత 17వ వచనం చదువు. లోకము ఆయనను చూడదు, ఎందుకంటే దానికి తెలియదు. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అదిగండి. ఎక్కడున్నాడు? మంచి కాపరి, జీవ కాపరి, మంచి కాపరి, జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మలో కలసితివా, నా ఆత్మలో కలసితివా. తల్లి ఒడిలో అవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఉదికి తినయ్యా. తల్లి ఒడిలో అవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఉదికి తినయ్యా, తండ్రిని ఒడిలోని ఉదికి తినయ్యా. దేవునికి మహిమ. ఆహారమై వచ్చితివా, ఆత్మలో గలసితివా. ఆయన మీలో నివసించును, మీలో ఉండును. ఎక్కడుంటున్నాడు? ఈ శరీరంలోనా, లోన ప్రాణంలోనా, లేకపోతే ఆత్మలోనా? ఆత్మలో ఉంటున్నాడు. ఆ ఆత్మ మన ఆత్మను ప్రేరేపిస్తాడు, ప్రభావితం చేస్తాడు. తన వాక్కు ద్వారా మనలో నుండి ప్రాణమును విడగొడతాడు. ఆత్మ ప్రాణం రెండు కలగలిసిపోయినాయి అని హెబ్రీ పత్రిక 4:12 చెప్పింది. అసలు ఏది ప్రాణమో ఏది ఆత్మ కూడా అర్థం కానంతగా మిక్స్ అయిపోయిందంట. అందుకే కాసేపు ఆత్మ సంబంధంగా వ్యవహరిస్తాం, కాసేపు శరీర సంబంధంగా వ్యవహరిస్తాం. వానపావుని సెంటర్ కట్ చేస్తే రెండు పక్కలకు పోయినట్టు. వానపావుని ఎప్పుడు ట్రై చేశారా? వానపావుని సెంటర్ కట్ చేస్తే
రెండు భాగాలు రెండు వైపులు పోతాయి. అట్లాగా మనం ప్రాణంతో మిక్స్ అయిపోయినందున కాసేపు ఆత్మ సంబంధమైన క్రియలు చేస్తున్నాం, చేసినప్పుడు ఆత్మ సంబంధంలో అనుకుంటున్నాం, కాసేపు శరీర సంబంధమైన క్రియలు చేస్తున్నాం, ఇబ్బంది పడుతున్నాం. డౌట్ మనకి, అసలు ఎందుకు నేను ఆత్మ సంబంధినే శరీర సంబంధినే? ఆత్మ సంబంధించి దరిద్ర పనులేంది, దరిద్రపు ఆలోచనలేంది, అసలు ఏంది? పూర్తిగా శరీర సంబంధం కూడా కాదు. ఎందుకంటే మళ్ళా దేవుని కొరకు ఆకలి ఉంది, దేవుని కొరకు ఆశ ఉంది, దేవుని కొరకు తపన ఉంది. అసలు ఇంతకీ ఏంది నేను? కోటి వరహాల ప్రశ్న చాలామందికి వచ్చింది, నాకు కూడా వచ్చింది ఎన్నోసార్లు ఈ డౌట్. స్తోత్రం. ఏంది నేను, ఏంది నువ్వు? మీలో ఎంతమందికి వచ్చింది? ఇప్పుడు నేను అటా ఇటా, నాకు ఏది 2 లక్షణాలు కనపడుతుంది అనే డౌట్ ఉంది కదా మీకు? దానికి సమాధానం, మన ఆత్మ ప్రాణము రెండు ఒకదానికి ఒకటి పెనవేసుకున్నందున మనం శరీర సంబంధంగాను అలాగే ఆత్మ సంబంధంగాను మనుగడ సాగించాం. దేవుడు అలా రాజీ పడట్లా, అది ఇక్కడ ప్రాబ్లం. నేను అట్లా ఊరుకొని అబ్బాయి అంటాడు. మరి ఎట్లా అంటే పూర్తిగా దేహ సంబంధిగానే ఉండు లేదా ఆత్మ సంబంధిగానే ఉండు. నువ్వు సగం అది సగం ఇది అంటే నాకు నడవదు అంటాడు. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, స్థితి ఏల సోదరా. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులి వెచ్చని స్థితి ఏల సోదరి. నా నోటి నుండి ఉమ్మి వేయదలచి, నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది. ఓకే, నేను ఒప్పుకొని అంటాడు దేవుడు. కానీ శరీరంలో ఉన్నాం కానీ కొంచెం అది కొంచెం ఇది. కానీ ప్రభా ఓయ్ ఏదిరా కానీ చేది, నేను ఊరుకొని అంటాడు ఆయన. నువ్వు పూర్తిగా లైన్లోకి రావాలి, ఆత్మ సంబంధివి కావాలి. ఒకడు దేవునికి నీ సిరికి నీ దాసుడుగా ఉండ నేరడు, ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండ నేరడు. ఒకరిని గౌరవిస్తాడు, ఒకరిని తృణీకరిస్తాడు. నువ్వు ఎంచుకో, నేను కావాలా, సిరి అంటే లోకం కావాలా, ఎంచుకో. అంటే ఇప్పుడు మీరు ఏ నిర్ణయానికి వచ్చారంటే ఆ మాయదారి లోకం ఉంటే ఉంది, ఊడితే ఊడింది, మాకు నువ్వే కావాలని ఫిక్స్ అయ్యారు మీరు. ఆ పనికిమాల లోకం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే నాయన. అందులో ఉన్న జీవితంలో ఏమీ లేదు ఆనందం. కాబట్టి అది ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు నాయన అన్న పదానికి వచ్చారు మీరు. వచ్చారా? ఇంకేమైనా రాలేదా? లేకపోతే కొంపతీసి ఆ లోకాన్ని ఆర్జించడానికి ఏమన్నా దేవుణ్ణి కాకాబట్టడానికి వచ్చారా? ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా అడుగుతున్నాను నేను. కొంతమంది ఆ విధంగా కూడా కొంతమంది దేవుణ్ణి సేవించే వాళ్ళు ఉన్నారు. అంటే ఏవో కోరికలు ఆశలు పెట్టుకొని ఏది ఆ లోక సంబంధమైనవి అవి తీర్చమని. మరి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వేరే ఆమె భర్తని ఈమె లవ్ చేసి దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా ఎట్లనన్నా కానీ వేరే వాని భార్యను ఆశించి దేవా ఎట్లనన్నా కానీ ఆమెని, ఇట్లాంటి దిక్కుమాలిన ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా ఉంటారని మీకు తెలుసా? ఇలాంటి ఉద్దేశంతో దేవుని పాదాలకు వచ్చి దేవుని దగ్గర కాకాపడదాం అనుకునే వాళ్ళు ఉంటారని మీకు తెలుసా? ఉన్నారు. అందుకే చెబుతున్నా, వాళ్ళ ప్రార్థనలో అసలు దేవుణ్ణి ఏం లేదు, ఎక్కడికి పోతే అనుకున్నది జరిగిద్ది అని అన్వేషణ మొదలు పెడతారు.
అతడే నాకు కావాలి, ఆమె నాకు కావాలి. ఎక్కడికి పోతే పని అయింది. ఫలానా గుడి గోపురం అది తిరిగి వర్కౌట్ కావట్లా. ఎవరో ఒకళ్ళు చెబుతారు చర్చికి రా, నువ్వు కోరుకుంది అయింది. అయిద్దా? అట్టయితే వస్తా. కొంపదీసి ఈరోజు వచ్చిన వాళ్ళు కూడా అట్టంటి వాళ్ళు ఏమన్నా ఉన్నారేమో, లేనిపోయింది. మనకేం తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ బాబుతో ఎవరు లేరు కదా. చర్చికి రా, పని అయిద్ది. అట్లయితే వస్తా. ఎన్ని వారాలు రావాలి? 7 వారాలు రా. 7 వారానికి అయిపోయిద్దా? అయిపోయింది. ఇంకేం లేదు. ఆ ఇంట్లో ఆ కాపురంలో స్విచ్ పడిద్ది, ఇంకొచ్చేస్తుంది బయటికి. ఆ కాపురంలో స్విచ్ పడితే వచ్చేస్తాడు బయటికి. అట్లా ఒక దీపాన్ని ఆరిపి ఒక దీపాన్ని వెలిగించే పనులు వేసై చేయడమ్మా. అట్లాంటి మొక్కుబళ్ళు ఎవరైనా చేసుకుంటే మీకు ఒక దండం, మీ ప్రార్థనకి మీ భక్తికి ఒక దండం, నమస్కారం. అట్లాంటి దిక్కుమాల ప్రార్థనలు చేయొద్దు. అంటే దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది లోకాన్ని అపేక్షించి, లోకాన్ని పొందగోరి, లోక సంబంధమైన ఛాలెంజ్లు నెరవేర్చుకోవడానికి దేవుని కాకాబట్టానికి వచ్చే బాపతుంది. ఒకవేళ తెలియక నువ్వు వస్తే, ఏదో లోక సంబంధంగా నీకున్న సమస్యల పరిష్కారం కోసం నువ్వు వస్తే, దేవుడు నమ్మదగిన వాడు. తప్పకుండా నీ ఆత్మ రక్షించిన వాడు నీ శరీరానికి కావాల్సింది ఇస్తాడు. ఆయన ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? ఆయన నమ్మదగిన వాడు. తెలియక ఒకవేళ నువ్వు వచ్చి అలాగనే వెంబడిస్తుంటే, కనీసం ఇప్పుడన్నా తెలియజేస్తున్నాను, దేహ సంబంధమైన వాటి కోసం కాదు, ఆత్మ రక్షణ కోసం, ఆత్మ సంబంధమైన ఆ జీవితం కోసం యేసు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన జీవితం పర్మనెంట్, అది శాశ్వతం. దేహ సంబంధమైన జీవితం టెంపరీ, తాత్కాలికం. ఓకేనా? అది కాబట్టి ముందు నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచించాలని, ఆత్మ సంబంధంగా ఆశించాలని, ఆత్మ సంబంధంగా వ్యవహరించాలని దేవుడు మన నుంచి కోరుతున్నాడు. ఇంతవరకు స్పష్టంగా అర్థమైంది కదా? కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. ఇక అంతే. మళ్ళీ ఆడ చెప్పేది ఆన్లైట్లో అయితే 20 సార్లు చెప్పినా తెల్లారిందాక మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మధ్యరాత్రి ఎటు పోలేరు కాబట్టి. బయటికి పోయిన ఆటోలు దొరకవు కాబట్టి ఏం చేద్దాం చెప్పురా బాబా అని కూర్చుంటారు. ఇప్పుడు అనుకో అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను, డైరెక్ట్గా పాయింట్కి వస్తా. మనం ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏదో ఒకటి కావాలనే, ఆత్మ సంబంధమైన వ్యక్తులంగా మనం మారాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆ విధంగా మనం ఆత్మ సంబంధులమయ్యి ఆత్మానుసారంగా నడిపించబడి దేవుని కుమారులము కుమార్తెలము కావాలనేది ఆయన కోరిక.